నేర చరిత్ర గల ఎమ్మెల్యేల శాతంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉండడం చాలా సిగ్గుచేటు, చాలా శోచనీయం. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్, నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే 2 సంస్థలు ఎమ్మెల్యేల తాజా ఎన్నికల అఫిడవిట్ ప్రకారంగా దేశంలోని 28 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వాళ్ళు సమర్పించిన నివేదికలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్థానంలో ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో 79% మంది ఎమ్మెల్యేలకు నేర చరిత్ర ఉంది, నంబర్ 1 స్థానం. కేరళ 69% నంబర్ 2, తెలంగాణ 69% నంబర్ 3. బీహారు, ఉత్తరప్రదేశ్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో ఈ నేర చరిత్ర గల ఎమ్మెల్యేల శాతం ఎక్కువగా ఉంది. ఇది చాలా సిగ్గుచేటినటువంటి విషయం. ఇక ధనస్వామ్యం గురించి ఆలోచిస్తే 28 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో సగటున ఒక ఎమ్మెల్యే సగటు ఆస్తి ఎంత అనుంటే జాతీయ స్థాయిలో ఒక్కొక్క ఎమ్మెల్యే సగటు ఆస్తి 17,92,00,000, అంటే దాదాపు 18 కోట్ల రూపాయలు. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక ఎమ్మెల్యే సగటు ఆస్తి 65.07 కోట్లు. నంబర్ 1, దేశంలోనే నంబర్ 1 ఎక్కువ డబ్బులు ఉండేవాళ్ళు. నంబర్ 2 కర్ణాటక 63.58 కోట్లు. నంబర్ 3 మహారాష్ట్ర 43.44 కోట్లు. జాతీయ స్థాయిలో సగటు ఎమ్మెల్యే ఆస్తి విలువ 17.92 కోట్లు అయితే మన రాష్ట్రంలో 65.07 కోట్లు. అంటే దాదాపు 5 రెట్లు ఎక్కువగా ఉంది జాతీయ స్థాయి కంటే మన రాష్ట్రంలో ఎమ్మెల్యేల సగటు ఆస్తి. ఇక పార్టీల వారీగా చూస్తే వైకాపా పార్టీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి 99 కోట్లు, టీడీపీ ఎమ్మెల్యేల సగటు ఆస్తి 67.9 కోట్లు, జనసేన ఎమ్మెల్యేల సగటు ఆస్తి 40 కోట్లు. ఇక ఎమ్మెల్యేల పరంగా చూస్తే జాతీయ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు 931 కోట్ల ఆస్తితో 5వ ర్యాంకులో ఉన్నాడు జాతీయ స్థాయి. మంత్రి నారాయణ గారు 824 కోట్లతో 6వ స్థానంలో, జగన్మోహన్ రెడ్డి 757 కోట్లతో 7వ స్థానంలో, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి 716 కోట్లతో 8వ స్థానంలో ఉన్నారు. కాబట్టి జాతీయ స్థాయిలో టాప్ 10 ర్యాంకుల్లో 4 ఆంధ్రప్రదేశ్ వాళ్ళే షావుకారులు ఎమ్మెల్యేలు. ఇక్కడ 3 పార్టీల నాయకులు, అధ్యక్షులు వచ్చేసి బిలియనీర్లు, అంటే 100 కోట్ల ఆస్తి పైన ఉండేవాళ్ళు. టీడీపీ అధ్యక్షుడు బాబు, వైకాపా అధ్యక్షుడు జగన్, జనసేన అధ్యక్షుడు పవన్, ఇలా 3 కూడా బిలియనీర్లు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఇక్కడ సామాన్యులకు, మధ్యతరగతి వాళ్లకు, ప్రజాసేవకులకు, రాజకీయాలకు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. రాజకీయాలకు రావాలంటే కోట్ల రూపాయలు ఉండాలి, నేర చరిత్ర ఉండాలి. కాబట్టి రాష్ట్రం నేరగాల రాజ్యం అయిపోయింది, ధనవంతుల రాజ్యం అయిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడే పరిస్థితి ఉంది. కాబట్టి కొన్ని మార్పులు రావాలి. ముందు ఎన్నికల కమిషన్ సమర్థవంతంగా పనిచేసి డబ్బు ప్రవాహాన్ని ఎన్నికల్లో నిరోధించాలి, కట్టడి వేయాలి. రెండవది, కనీసం కొన్ని సీట్లైనా దామాషీ పద్ధతిలో పార్టీలకు కేటాయించాలి. అన్ని సీట్లు కాకుండా కొన్ని సీట్లు అభ్యర్థుల పరంగా, కొన్ని సీట్లు పార్టీల పరంగా అసెంబ్లీలో, పార్లమెంట్లో కేటాయిస్తే ఇప్పుడు ఏమవుతుంది? కొన్ని పార్టీలకు ఓట్ల శాతం వచ్చినా కానీ ఒక్క సీటు ఉండదు. కాబట్టి ఏకఛత్రాధిపత్యం నడుస్తూ ఉంది అసెంబ్లీలు, పార్లమెంట్లో. కాబట్టి పార్టీల పరంగా కొన్ని సీట్లు దామాష పద్ధతిగా కేటాయించి ఎన్నికల సంస్కరణలు చేయాలి. మూడవది, ప్రజల్లో మార్పు రావాలి. డబ్బు తీసుకొని ఓట్లు వేసే సంస్కృతి పోవాలి. ఈ సంస్కృతి పోవాలంటే మీడియా నిరంతరము వాచ్డాగ్గా పనిచేయాలి. ప్రజల్లో మార్పు రావాలి. కాబట్టి ఈ బహుముఖ విధానాల ద్వారా ఈ యొక్క నేర సామ్రాజ్యాన్ని, ఈ యొక్క ధనస్వామ్యాన్ని ఎన్నికల్లో అరికట్టడానికి ప్రయత్నం చేయకుండా పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం.